ఊరు పేరు లేని ఒక ఐటీ కంపెనీలను డెవలప్ చేయటం, ఆ కంపెనీలకు ప్రాజెక్టులు అప్పజెప్పడం, పప్పు బెల్లాల మాదిరి విలువైన భూముల్ని అప్పగించటం. ఇది తరచు మనం వింటూనే ఉన్నాం. ప్రస్తుతం ఐటీ డెవలప్మెంట్ పేరిట విశాఖలో విలువైన భూములను పప్పు బెల్లాల మాదిరిగా పంచిపెట్టేస్తోంది కూటమి సర్కార్. కారు చౌకగా భూములను కట్టబెట్టడమే కాదు, అవి నిర్మాణానికి చేసిన వ్యయంలో 50 నుంచి 60% తిరిగి ఇచ్చే విధంగా భారీ ప్రోత్సాహకాలను ఆఫర్ చేస్తోంది. కే రహేజా, కపిల్ చిట్ ఫండ్స్, అలాగే బీవీఎం ఎనర్జీ, బెంగళూరుకు చెందిన సత్వా డెవలపర్స్ తదితర రియల్ ఎస్టేట్ సంస్థలకు ఐటీ ముసుగులో ఎటువంటి వేలం లేకుండా విలువైన భూములను చంద్రబాబు ప్రభుత్వం అప్పణంగా కట్టబెడుతోంది. రైట్, మా కరెస్పాండెంట్ అనిల్తో మాట్లాడదాం ఇదే అంశంపై. అనిల్, చెప్పండి, సో ఎంత ఎకరం రేటు, లీజుకి ఇస్తే కనుక ఏంటా రేటు? సో కళ్ళు బైర్లు కమ్మే రేటుకి ఇస్తున్న ప్రస్తుత ప్రభుత్వ తీరుని ఏ రకంగా చూడాలి? ప్రస్తుతం కొన్ని కంపెనీల పేర్లు ముందుకు వస్తున్నాయి, రహేజా అంటూ, అలాగే కపిల్ చిట్ ఫండ్స్, అలాగే సత్వా కూడా. ఏం జరుగుతోంది అక్కడ? హరి, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున భూ పందేరం విశాఖలో జరుగుతుంది. ఐటీ కంపెనీల ముసుగులో 99 పైసలకే ఎకరా భూమిని కట్టపెట్టేటువంటి ఒక విచిత్రమైనటువంటి పోకడతో ప్రభుత్వం ముందుకెళ్తోంది. వేలాది కోట్ల రూపాయల విలువ చేసేటువంటి భూములను పెద్ద ఎత్తున ఐటీ కంపెనీల ముసుగులో రియల్ ఎస్టేట్ సంస్థలకు కట్టబెడుతున్నటువంటి వైనం బట్టబయలవుతుంది. ప్రతి సందర్భంలోని ప్రభుత్వం ఇదే మాదిరిగా వ్యవహరిస్తుంది. పెద్ద ఎత్తున ప్రజా సంఘాల నుంచి, అలాగే మాజీ ఉన్నతాధికారుల నుంచి వ్యతిరేకత, ఆగ్రహం వ్యక్తం అవుతున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. ప్రస్తుతం నేను విశాఖలో ఉన్నటువంటి బీచ్ రోడ్ను ఆనుకుని ఉన్నటువంటి అత్యంత విలువైన ఏపీఐసి ల్యాండ్ వద్ద ఉన్నాను. ఈ భూమిని లూలుకి కేటాయించడానికి ప్రభుత్వం సిద్ధమైనటువంటి నేపథ్యం కనిపిస్తుంది. దాదాపు అనేక ఆరోపణలు ఉన్నాయి, అనేక విమర్శలు ఉన్నాయి. లూలు పెట్టేటువంటి పెట్టుబడి తక్కువ, ఇక్కడ ఉన్నటువంటి ఈ భూమి విలువ చాలా ఎక్కువ, ఏ విధంగా ఇస్తారని చెప్పి ప్రతిపక్షాల నుంచి కావచ్చు, లేకపోతే వామపక్షాల నుంచి కూడా కావచ్చు, పెద్ద ఎత్తున వ్యతిరేకత వస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. అనేక ఆరోపణలు, విమర్శలు కూడా ఉన్నాయి. అలాగే ఇప్పుడు తాజాగా ఐటీ హిల్స్లో ఉన్నటువంటి వేలాది కోట్ల రూపాయలు విలువైనటువంటి భూములను కూడా కట్టబెట్టేందుకు ప్రభుత్వం ముందుకెళ్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. ముఖ్యంగా సత్వా గ్రూప్తో పాటు బీవీఎం ఎనర్జీ, అలాగే మరికొన్ని కంపెనీలకి, ఊరు పేరు లేని ఓర్సా వంటి కంపెనీలకు భూములు కట్టబెట్టేందుకు ప్రభుత్వం సన్నద్ధమైనటువంటి నేపథ్యం కూడా కనిపిస్తుంది. ఈ భూములన్నీ కూడా మార్కెట్ వాల్యూకి ఇవ్వకుండా కేవలం 99 పైసలకే ఇవ్వడం, తద్వారా వారి నుంచి పెద్ద ఎత్తున ముడుపులు వసూలు చేసేటువంటి ప్రయత్నం జరుగుతుందనే ఆరోపణలు కూడా ఉన్నటువంటి సందర్భం కనిపిస్తుంది. మొత్తంగా చూస్తే ఇప్పుడు ఏదైతే భూములు ఐటీ కంపెనీ